ఈరోజు మన టాపిక్ వచ్చేసి డేటా సైన్స్. ఈ డేటా సైన్స్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్కి రిలేటెడ్ ఫీల్డ్. టాపిక్లోకి వెళ్ళిపోతే ఈ డేటా సైన్స్ని అర్థం చేసుకోవాలంటే నేను 7 సింపుల్ పాయింట్స్గా డివైడ్ చేశాను. పాయింట్ నెంబర్ 1, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఆర్ ప్రాబ్లమ్ విచ్ కంపెనీ ఆర్ ఇండివిజువల్ గోయింగ్ టు సాల్వ్. అంటే ఏంటంటే ఏదైనా ఒక కంపెనీ లేదా ఫ్రీలాన్సర్ కానీ ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అనుకుంటే ఆ ప్రాబ్లం యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉండాలి. ఆ ప్రాబ్లం యొక్క ఇన్స్ అండ్ అవుట్స్ ప్రతి ఒక్క విషయం తప్పకుండా తెలిసి ఉండాలి. దాన్నే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అంటారు. నెంబర్ 2, కలెక్షన్ ఆఫ్ డేటా రిలేటెడ్ టు గివెన్ ప్రాబ్లం. అంటే ఈ పాయింట్లో ఏం చెప్పాలంటే ఇప్పుడు మనకి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఉంది. సో ఆ ప్రాబ్లంకి తగ్గ రిలేటెడ్ డేటాని కలెక్ట్ చేసుకోవాలి. ఈ డేటా కలెక్షన్కి మనం డిఫరెంట్ మెథడ్స్ని యూజ్ చేస్తాం. ఏపీఐస్ ద్వారా కలెక్ట్ చేసుకోవచ్చు, డేటా వ్రాంగ్లింగ్ ద్వారా కలెక్ట్ చేసుకోవచ్చు, వెబ్ స్క్రేపింగ్ ద్వారా కలెక్ట్ చేసుకోవచ్చు, లేదా కంపెనీ యొక్క సర్వర్స్ నుండి మనం డేటాని కలెక్ట్ చేసుకోవచ్చు. ఇదే డేటా కలెక్షన్ ప్రాసెస్. నెంబర్ 3, డేటా క్లీనింగ్ ఆర్ డేటా క్లిన్సింగ్ ప్రాసెస్. అంటే ఏంటంటే హ్యూమన్ మేడ్ మిస్టేక్స్ కానీ కంప్యూటర్ మేడ్ మిస్టేక్స్ కానీ డేటాలో మనకి చాలా ఉంటాయి. అంటే ఎలా చెప్పుకోవచ్చు అంటే మనకి నెంబర్ ఆఫ్ రికార్డ్స్ రిపీటెడ్ ఉంటాయి, లేదా డూప్లికేట్ ఉంటాయి, లేదా కొన్ని రికార్డ్స్ అయితే నల్ ఉంటాయి. సో ఇలాంటి రికార్డ్స్ అన్నిటిని మనం క్లీన్ చేయాలి. అంటే ఈ రికార్డ్స్ని మనకు అవసరమైన డేటాతో రీప్లేస్ చేయొచ్చు లేదా డిలీట్ చేసేయచ్చు. అది డేటా క్లీనింగ్ ప్రాసెస్ అంటారు. సపోజ్ ఇప్పుడు మీకు మీ కంపెనీ ఒక 1 GB ఆఫ్ డేటా ఇచ్చిందనుకోండి. ఆ 1 GB ఆఫ్ డేటాలో మీకు చాలా రికార్డ్స్ లేదా రోస్ కాలమ్స్ అనేవి రిపీటెడ్ ఉంటాయి. సో అలాంటి రిపీటెడ్వి, డూప్లికేట్వి అండ్ నల్ వాల్యూస్ ఉండే రికార్డ్స్ని ఈ డేటా సైంటిస్ట్ అనేవాడు క్లీన్ చేయాలి. దాన్నే డేటా క్లీనింగ్ ఆర్ క్లిన్సింగ్ ప్రాసెస్ అంటారు. నెంబర్ 4, ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్. ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ అంటే ఏంటంటే దీనిలో డేటా సైంటిస్ట్ అనేవాడు తనకి కావాల్సిన రికార్డ్స్ని మాత్రమే కన్సిడర్ చేయాలి. అంటే సపోజ్ కంపెనీ మీకు 20 rows 20 కాలమ్స్ ఉండే ఒక డేటాని ఇచ్చింది. మీకు వాటిల్లో ఓన్లీ 10 రికార్డ్స్ మాత్రమే ఉపయోగం. సో మిగిలిన 10 రికార్డ్స్ని మీరు డిలీట్ చేసేయాలి. ఈ ప్రాసెస్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వేరీ అవుతూ వస్తుంది. సో నాకు ఏ రికార్డ్స్ ఉపయోగపడతాయి, నాకు ఏ రికార్డ్స్ ఉపయోగపడవు అనేది డేటా సైంటిస్ట్ డిసైడ్ చేసుకోవాల్సిన డ్యూటీ. మేజర్గా ఈ డేటా సైంటిస్ట్ జాబ్ రోల్లో మనకి 60 to 80% టైం అనేది ఈ డేటా క్లీనింగ్ మరియు ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్కే ఖర్చు అవుతూ ఉంటుంది. నెంబర్ 5, మోడల్ ప్రిపరేషన్. ఈ మోడల్ ప్రిపరేషన్లో మనం ఏం చేస్తాం అంటే ఇందాక పాయింట్స్లో చెప్పినట్టు మనం పర్ఫెక్ట్ డేటాని ప్రిపేర్ చేసుకున్నాం. అంటే ఏమన్నా నల్ వాల్యూస్ లేదా డూప్లికేట్ రికార్డ్స్ ఉన్న దాన్ని క్లీన్ చేసేసి ఈడిఏ అంటే ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ని పర్ఫామ్ చేసి మనకి ఏది అవసరం లేదు అని మోడిఫై చేసుకుని ఒక పర్ఫెక్ట్ డేటాని ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ పర్ఫెక్ట్ డేటాకి డిఫరెంట్ మెషిన్ లెర్నింగ్ ఆల్గారిథమ్స్ని మనం ప్రొవైడ్ చేసి ఆ మెషిన్ లెర్నింగ్ ఆల్గారిథమ్ని ట్రైన్ చేస్తాం. సో ఫైనల్గా ఆ మెషిన్ లెర్నింగ్ ఆల్గారిథమ్ అనేది మనకి ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయగలగాలి. డేటా సైంటిస్ట్లో లేదా డేటా సైన్స్ ఆర్ డేటా అనాలిసిస్లో బాగా ఫేమస్ అయిన మెషిన్ లెర్నింగ్ ఆల్గారిథమ్స్ని నేను మీకు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ డిఫరెంట్ ఆల్గారిథమ్స్ని మనం ఎక్కడ ఎలా ఉపయోగించాలో ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ బట్టి ఉంటుంది. ఫర్ సపోజ్ మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చేసి రిగ్రెషన్ ప్రాబ్లం అనుకుందాం. అప్పుడు మనం రిగ్రెషన్ మెషిన్ లెర్నింగ్ ఆల్గారిథమ్స్నే యూజ్ చేయాలి అక్కడ. లేదా క్లాసిఫికేషన్ ప్రాబ్లం అనుకుందాం. ఇక్కడ మనం క్లాసిఫికేషన్ మెషిన్ లెర్నింగ్ ఆల్గారిథమ్స్ని యూజ్ చేయాలి. ఇదే మోడల్ ప్రిపరేషన్ స్టెప్. నెంబర్ 6, మోడల్ డిప్లాయ్మెంట్. ఈ మోడల్ డిప్లాయ్మెంట్లో మనం ఏం చేస్తామంటే ఇందాక చెప్పుకున్న ప్రాసెస్లో మనం పర్ఫెక్ట్ మెషిన్ లెర్నింగ్ ఆల్గారిథమ్ని ప్రిపేర్ చేసాం ఒక పర్ఫెక్ట్ డేటా ఇచ్చి. ఇప్పుడు ఆ మోడల్ని మనం డిప్లాయ్ చేయాలి. ఆ మోడల్ ఎలా అయితే ఉండాలంటే మనం సిమిలర్ డేటాని ఇస్తే అది యాక్యురేట్గా అంటే 90 or 80% or 95% యాక్యురసీ ఉండే విధంగా అది ప్రిడిక్ట్ చేసేలా ఉండాలి. అంటే మనం ఎంత ఎక్కువ డేటా మెషిన్ లెర్నింగ్ ఆల్గారిథమ్కి ఇచ్చి
ట్రైన్ చేస్తామో అది అంత బాగా ప్రిడిక్ట్ చేయగలదు ఫ్యూచర్ని. సో మోడల్ డిప్లాయ్మెంట్లో మనకి యాక్యురసీ అనేది ఎక్కువ ఉండాలి. నెంబర్ 6, విజువలైజేషన్. ఈ విజువలైజేషన్లో ఏంటంటే మనం ఇప్పటిదాకా ఒక పర్ఫెక్ట్ మెషిన్ లెర్నింగ్ ఆల్గారిథంని క్రియేట్ చేసి దానికి ట్రైనింగ్ ఇచ్చి యాక్యురేట్గా ఉండేలాగా ప్రాక్టీస్ చేసాం. ఇప్పుడు దీన్నంతా ఒక పర్టిక్యులర్ ఫార్మాట్లో, ఈజీ ఫార్మాట్లో విజువలైజ్ చేయాలి. ఆ విజువలైజేషన్ ఎలా ఉండాలంటే కంపెనీ లేదా క్లయింట్కి బాగా అర్థమయ్యేటట్టు ఉండాలి. ఈ విజువలైజేషన్లో మనం యూజ్ చేసే టూల్స్ పవర్ బిఐ లేదా ట్యాబ్లూ. ఈ ఫీల్డ్లో మన రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఏదైనా ఒక కంపెనీ ఆర్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ డేటాని మేజర్గా కన్సిడర్ చేసి వర్క్ చేసే ప్రతి ఒక్కటి ఈ డేటా సైన్స్ యొక్క రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్సే. వీటిలో మనం మేజర్గా మాట్లాడుకుంటే ఉబర్, ఓలా, ర్యాపిడో ఇలాంటి వెహికల్ బుకింగ్ యాప్స్. ఈ యాప్స్లో మీరు గమనించినట్టయితే ఒక్కొక్క టైంకి ఒక్కొక్క ప్రైజ్ ఉంటాయి, ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ప్రైజ్ ఉంటాయి. అంటే మార్నింగ్ 11 లోపు చూస్తే కనుక ఒక పాయింట్ ఏ నుండి పాయింట్ బికి మీకు ప్రైజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సేమ్ అడ్రస్ మీరు సాయంత్రం చూస్తే కనుక ప్రైజ్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఇలాంటి యాప్ వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే డేటా సైన్స్ని బాగా ఉపయోగిస్తున్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సర్వేని నిర్వహిస్తారు. ఆ సర్వే ఎలా ఉంటుందంటే మనకి ఏ టైమ్స్లో, అంటే ఇప్పుడు మనకి ఎంప్లాయీస్ ఏ టైమ్స్లో వెళ్తారు, 8 to 10 లోపు వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాలి. సో అప్పుడు వాళ్ళు రేటు ఎంతున్నా పెట్టుకోగలరు. ఎందుకంటే ఆఫీస్కి లేట్ అయితే వాళ్ళ శాలరీ అనేది కట్ అవుతుంది. సో ఇదే వాళ్ళకి ఛాన్స్. అందుకనే వాళ్ళు రేట్లు అనేది ఎక్కువగా పెడతారు మార్నింగ్ 11 లోపు. సేమ్ సాయంత్రం కనుక మీరు చూసుకుంటే ఇంటికి వెళ్ళాలి, ఇంటికి లేట్గా వెళ్ళినా పర్లేదు కాబట్టి రేట్ ఎక్కువ ఉందంటే ఆ యాప్ని ఎంప్లాయీ అనేవాడు యూజ్ చేయడు. సో ఏదో ఒక ఆల్టర్నేటివ్ని వెతుక్కుంటాడు. అలా ఆల్టర్నేటివ్ని వెతుక్కోకూడదు అని వాళ్ళు రేట్ అనేది ఆ టైంలో తగ్గించి పెడతారు. సో ఇదంతా ఒక బిజినెస్ అప్లికేషన్ అనమాట. అంటే ఈ ఇంత డేటా సైన్స్ని, మెషిన్ లెర్నింగ్ని ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా సింపుల్ ఏం కాదు. ఎందుకంటే ఆ కంపెనీ సపోజ్ ఉబర్, ఓలా, ర్యాపిడో ఇలాంటి వెహికల్ అద్దెకిచ్చే సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏం చేయాలి అంటే ఫస్ట్ ఏరియాని సర్వే చేయాలి. ఈ ఏరియాలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఈ ఏరియా నుండి ఇంకో పర్టికులర్ ఏరియాకి ఎంతమంది ట్రావెల్ అవుతున్నారు, ఖచ్చితంగా ట్రావెల్ అవుతున్నారా లేదా, టైమింగ్ మిస్ అయితే వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, లేదా వాళ్ళు ఏ వెహికల్ని ప్రిఫర్ చేస్తున్నారు, ఇలాంటి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అన్నిటిని వాళ్ళు డేటా రూపంలో కలెక్ట్ చేసి ఆ డేటాని వాళ్ళకి ప్రాఫిట్ వచ్చే విధంగా డేటా అనాలిసిస్ ఆర్ డేటా సైన్స్ ఉపయోగించి యూజ్ చేస్తారు. సో ఇక్కడ యూజరు కొద్దిగా బెనిఫిట్ అవుతున్నాడు, కంపెనీ వాడు బాగా బెనిఫిట్ అవుతున్నాడు. ఇంకో మేజర్ ఎగ్జాంపుల్, మనందరికీ తెలిసిన మేజర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మీరు గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో కానీ ఏదైనా ఒక బ్రౌజర్లో, అంటే మీ జీమెయిల్ లాగిన్ అయ్యున్న బ్రౌజర్లో కార్స్ గురించి కానీ, బైక్స్ గురించి కానీ, లేదంటే ఏదో ఒక ప్రోడక్ట్ గురించి బాగా సెర్చ్ చేశారు అనుకుందాం. ఆ సెర్చ్ డేటా అనేది ప్రతి ఒక్క మినిట్ టు మినిట్ గూగుల్ కలెక్ట్ చేస్తుంది. కలెక్ట్ చేసి మీరు ఆ సెర్చ్ ఇంజన్ నుండి ఎగ్జిట్ అయిపోయి ఏ ఫేస్బుక్కో లేకపోతే ట్విట్టరో లేకపోతే డిఫరెంట్ సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేస్తే అక్కడ మీకు ఆ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్, అంటే సిమిలర్ డీటెయిల్స్ అనేది యాడ్స్ రూపంలో పాపప్ అవుతాయి. ఇది మనం యూట్యూబ్ యాడ్స్లో ఖచ్చితంగా చూడొచ్చు. సో ఇక్కడ జరిగేది కూడా డేటా సైన్సే. యూజర్ ఏం సెర్చ్ చేస్తున్నాడు, ఏ టైంలో సెర్చ్ చేస్తున్నాడు, ఎంత బాగా సెర్చ్ చేస్తున్నాడు, ఎన్నిసార్లు సెర్చ్ చేస్తున్నాడు అనేది పిన్ టు పిన్ గూగుల్ అనేది కలెక్ట్ చేస్తుంది. ఆ డేటాని కలెక్ట్ చేసి మన డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో అడ్వర్టైజ్ రూపంలో అమ్ముకుంటుంది. సో మేజర్ ఇన్కమ్ వచ్చేది గూగుల్కి అడ్వర్టైజ్మెంట్ వల్లే. గూగుల్ అనే కాదు, ఏ కామర్స్ సైట్ని తీసుకున్నా, ఎలాంటి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీని తీసుకున్నా మేజర్గా రెవెన్యూ జనరేట్ అవ్వాలి అంటే అడ్వర్టైజ్మెంటే ఓన్లీ సొల్యూషన్. ఇంకోటి మనందరికీ బాగా తెలిసింది మూవీ రికమెండేషన్ సిస్టమ్. నేను నా ప్రీవియస్ మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా దీని గురించి చెప్పాను.
ఏంటంటే నెట్ఫ్లిక్స్, అమెజాన్ అనేది యూజర్ యొక్క డేటాని ప్రతి మినిట్ కలెక్ట్ చేసి నెక్స్ట్ టైం ఏ మూవీని వాళ్ళు చూడాలనుకుంటున్నారో వాళ్ళ రికమెండేషన్లో పెడుతుంది. అండ్ ఇంకొకటి ఈ కామర్స్ వాళ్ళకి బాగా బెనిఫిట్. అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఓఎల్ఎక్స్ ఇలాంటి డిఫరెంట్ వెబ్సైట్స్ ఏం చేస్తాయంటే, మనం సపోజ్ ఏదైనా పెన్ గురించో లేకపోతే మొబైల్ యొక్క యాక్సెసరీ గురించో మనం సెర్చ్ చేస్తే నెక్స్ట్ టైం రికమెండేషన్ సిస్టంలో అలాంటి సిమిలర్ టైప్ ఆఫ్ ఒక ప్రోడక్ట్ని మనకి పెడుతుంది. సో మనకు అది నచ్చితే కొంటాం. దీనివల్ల ఆ యొక్క ఈ కామర్స్ వెబ్సైట్కి బాగా రెవెన్యూ జనరేట్ అవుతుంది. అమెజాన్లో చూసుకుంటే 35% to 40% అనేది ఇలాంటి డేటా సైన్స్ని ఉపయోగించి యాడ్స్ ద్వారానే జనరేట్ అవుతుందని ఒక సర్వే చెప్పింది. సో ఈ డేటా సైన్స్ని ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలా పిలుస్తాయి. కొన్ని కంపెనీలు వచ్చేసి డేటా అనాలిసిస్ అంటాయి, కొన్ని కంపెనీ వచ్చేసి బిజినెస్ అనాలిసిస్ అంటాయి. ఏదన్నా చేసే పని మటుకు సిమిలర్గానే ఉంటుంది. అంటే ఇందాక చెప్పుకున్నట్టు పాయింట్స్ని మనం మళ్ళీ రిపీట్ చేసుకుంటే, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి, డేటాని కలెక్ట్ చేయాలి, ఆ డేటాని క్లీన్ చేయాలి, ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ ద్వారా యూస్ఫుల్ ఇన్సైట్స్ని కనిపెట్టాలి, దాని తర్వాత మెషిన్ లెర్నింగ్ ఆల్గోరిథం అప్లై చేసి మోడల్ని ప్రిపేర్ చేయాలి, ఆ ప్రిపేర్ చేసిన మోడల్ని డిప్లాయ్ చేయాలి, అండ్ ఫైనల్లీ విజువలైజ్ చేయాలి. ఇదే డేటా సైన్స్ యొక్క ప్రాసెస్. అందుకే ఈ డేటా సైన్స్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ యొక్క సబ్ ఫీల్డ్ లేదా రిలేటెడ్ ఫీల్డ్ అని కూడా అంటారు. సో ఫ్రెండ్స్, డేటా సైన్స్ గురించి బాగా అర్థమైతే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.